నిర్మల్ కోర్టులో ఇవాళ అక్బరుద్దీన్ విచారణ ఎదుర్కొనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, నిర్మల్ స్టేషన్ లో ఎన్ని గంటలకు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి? ప్రవీణ్, నిర్మల్ కోర్టులో ఇవాళ అక్బరుద్దీన్ విచారణ ఎదుర్కొనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, నిర్మల్ స్టేషన్ లో ఎన్ని గంటలకు విచారణ జరిగే అవకాశాలున్నాయి? ప్రవీణ్, స్వాతి, ఎంఐఎం నేత ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గత డిసెంబర్ నెలలో నిర్మల్లోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఓ బహిరంగ సభ లోపల మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించాడన్న ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పలు ఆందోళన నెలకొన్న నేపథ్యంలో నిర్మల్ పోలీసులు ఆయన పైన సుమోటోగా కేసు నమోదు చేయడం జరిగింది. దీని కింద ఐపీసీ సెక్షన్ 153A కింద మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించాడని, అదేవిధంగా 121 సెక్షన్ కింద భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ దేశం పైన యుద్ధాన్ని ప్రకటించాడన్న కేసులని నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఆయన ఈ రోజు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయన గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అక్బరుద్దీన్ ఆయన చికిత్స నిమిత్తం లండన్ కు వెళ్లడంతో ఆ నోటీసులను ఆయన ఇంటి గోడకి అతికేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల అక్బరుద్దీన్ ఈ రోజు నిర్మల్లో పోలీసుల ముందు విచారణకు హాజరు కాబోతున్నాడు. ఈ నేపథ్యం లోపల జిల్లాలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ పట్టణంలో నిన్న అర్ధరాత్రి నుండే 144 సెక్షన్ ని అమల్లోకి తెచ్చారు. గుంపులుగా గుమిగూడడం, ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ఇక్కడ ఆజ్ఞలని జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ పట్టణం లోపల శాంతి భద్రతల విఘాతం కలగకుండా గతంలో ఇక్కడ పనిచేసిన పోలీసు అధికారులని ఈ రోజు డ్యూటీలకి పిలిపించడం జరిగింది. ఇక్కడ పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్న పోలీసు అధికారులని, అదేవిధంగా ఉట్నూరు ఏఎస్పీ ఆధ్వర్యం లోపల ఇక్కడ పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లని చేయడం జరిగింది. పెద్ద సంఖ్య లోపల పోలీసులను మోహరించారు. అదేవిధంగా నిర్మల్ కి దారి తీసే 4 చుట్టుపక్కల ప్రాంతాల లోపల ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతి, మొత్తం మీద అక్బరుద్దీన్ మరికొద్ది సేపట్లో నిర్మల్ పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు. స్వాతి, ప్రవీణ్, ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఘర్షణలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఘర్షణలు నివారించాలన్న ఉద్దేశంతోనే పోలీసులు ముందస్తుగా ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రెగ్యులర్ ఇక్కడ ఉన్న సివిల్ పోలీసులకు అదనంగా భద్రతకి సంబంధించి ప్రత్యేకమైన పోలీసు బలగాలని నిన్న అర్ధరాత్రి నుండే ఇక్కడ మోహరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్థానికుల పైన, అదేవిధంగా బయటి ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులపైన ఆంక్షలను విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉండేందుకే ఈ విధంగా చెక్ పోస్టులని పెట్టి మరి ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు ఎవరైనా అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందనుకుంటే వారిని పట్టణం లోపలికి రాకుండా కూడా నియంత్రించేందుకు పోలీసులు ఉన్నారు, ఆలోచనలు ఉన్నారు. స్వాతి.
థ్యాంక్ యూ ప్రవీణ్. ముఖ్యమంత్రి కిరణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది ఎంఐఎం. కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్నాక సీఎం ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆ పార్టీ నేతలు. కిరణ్ ను గద్దె దించడమే ధ్యేయంగా పావులు కూడా కదుపుతోంది ఎంఐఎం. పైకి కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం అంటున్నా కిరణ్ పైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది మజ్లీస్. ముఖ్యమంత్రి కిరణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది ఎంఐఎం. కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్నాక సీఎం ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆ పార్టీ నేతలు. కిరణ్ ను గద్దె దించడమే ధ్యేయంగా పావులు కూడా కదుపుతోంది ఎంఐఎం. పైకి కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం అంటున్న కిరణ్ పైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది మజ్లీస్. కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఎంఐఎం నేతలు స్పీడును పెంచారు. అధికార పార్టీని, మరీ ముఖ్యంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది ఆ పార్టీ అగ్రనాయకత్వం. అవకాశం వస్తే చాలు కిరణ్ పై విమర్శలతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మీటింగులు పెట్టి అధికార పార్టీతో పాటు సీఎంను మైనార్టీ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. పివి నరసింహారావు తనకు ఆదర్శమని సీఎం అనటాన్ని కూడా ఎంఐఎం నేత అసద్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చినప్పుడు పివి మౌనంగా ఉన్నాడని, ఇప్పుడు కిరణ్ కూడా తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారాయన. పైగా తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు అసద్. only upper caste,
नो बैकवर्ड क्लास, नो वीकर क्लास, माइनॉरिटीज तो टेररिस्ट है पूरे। हम फिरका परस्त है, आप क्या है, दूध के धुले रहे आप। अरे इतनी बातें मालूम तुम्हारी मुझे कि चट्टा बट्टा अगर खोलूंगा तो तुम कुछ जवाब नहीं दे सकते। और हिंदुस्तान से मोहब्बत, हिंदुस्तान से वफादारी मैं महात्मा गांधी के खातिलों से नहीं सुनना चाहता। సీఎం కిరణ్ ఎన్నో రోజులు సీఎం పదవిలో కొనసాగరని, నెల రోజుల్లోనే గద్దె దిగటం ఖాయమంటున్నారు అసదుద్దీన్. దీనిని బట్టే సీఎంపై వాళ్లు ఎంత కక్షతో ఉన్నారో అర్థమవుతోంది. పైగా మజ్లిస్ నేతల తీరును చూస్తుంటే కిరణ్ ని కిందకి దించేందుకు పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. ఎంఐఎం ఇంతగా విరుసుకుపడుతున్నా అధికార పార్టీ నుంచి మాత్రం దానికి తగిన స్థాయిలో రియాక్షన్ ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో ఎంఐఎంను సీఎం కిరణ్ ఎలా ఎదుర్కొంటారన్నదే అందరినీ వేధిస్తున్న సందేహం. నిర్మల్లో కేసు విచారణకు హాజరవడానికి అక్బరుద్దీన్ వెళ్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, అక్బరుద్దీన్ నిర్మల్ ఎప్పుడు వెళ్లనున్నారు? ఎంఐఎం నేతలతో అక్బర్ భేటీ వివరాలేంటి? స్వాతి, నిజామాబాద్ నిర్మల్లో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిర్మల్ పోలీస్ స్టేషన్తో పాటు నిజామాబాద్ కోర్టు ఇచ్చిన సమన్ల మేరకు ఇవాళ నిర్మల్లో పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యేందుకు అక్బరుద్దీన్ ఓవైసీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఖతార్ ఎయిర్వేస్లో ప్రత్యేకంగా లండన్ నుండి అతను రావడం జరిగింది. 3:20 ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడి నుండి నేరుగా బంజారాహిల్స్లో ఉన్న ఆయన నివాసానికి చేరుకోవడం జరిగింది. ఇంట్లో కొద్దిసేపు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలతోటి కీలక భేటీ అనంతరము ప్రస్తుతం అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులతో ఆయన ఇంట్లో ఉండడం జరిగింది. 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర ఎంఐఎం నేతలు కూడా ఇక్కడికి రానున్నారు. మరోవైపు 9 గంటల ప్రాంతంలో నిర్మల్కి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అక్కడ నిర్మల్ పోలీస్ స్టేషన్లో 10:30 హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఈ రోజు పూర్తిగా ఏ సమయంలోన హాజరయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది. నిర్మల్లో గత నెల 8న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసు అనుగుణంగా నిర్మల్ పోలీసులు బంజారాహిల్స్ లో ఉన్న ఆయన ఇంటికి నోటీసులు కూడా గతంలోనే అంటించి వేయడం జరిగింది. అంటే అక్బరుద్దీన్ ఓవైసీ అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులను అంటించడం జరిగింది. ఈ నోటీసుల ప్రకారం అతను నిర్మల్ పోలీస్ స్టేషన్కి ఇవాళ బయలుదేరి వెళ్లనున్నాడు. నిర్మల్ పోలీస్ స్టేషన్లో అతని పైన ప్రధానంగా 121 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. రాజద్రోహం కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే నిజామాబాద్ కోర్టులో కూడా 3 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు కావడం జరిగింది. 153, 153A, 295A సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవి కూడా పూర్తిగా కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి అన్న యాంగిల్లో నిజామాబాద్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన రేపు నిజామాబాద్ కోర్టులో అక్బరుద్దీన్ ఓవైసీ విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ మాత్రం ప్రధానంగా 121 సెక్షన్ కింద ఇవాళ నిర్మల్ పోలీస్ స్టేషన్ కి అక్బరుద్దీన్ ఓవైసీ బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా కావడం జరిగింది. ఇప్పటికే సున్నితమైన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును కూడా మోహరించి ఉంచడం జరిగింది. అలాగే నిర్మల్ కి అక్బరుద్దీన్ ఓవైసీ బయలుదేరి ఉన్న నేపథ్యంలో నిర్మల్ కి వెళ్లేందుకు రహదారిలో కూడా పూర్తి స్థాయిలో కూడా సెక్యూరిటీని టైట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. నిర్మల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్కి వెళ్లేందుకు ఉదయం 9 గంటలకు ఒకవేళ బయలుదేరితే కనుక అక్బరుద్దీన్ ఓవైసీ అతనితో పాటు అతని సోదరుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఒక న్యాయవాదిని కూడా వెంట తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే అతని పైన ఇప్పటికే నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడం జరిగింది కాబట్టి ముందు జాగ్రత్తగా అడ్వకేట్ ని కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం అక్బరుద్దీన్ ఓవైసీ నివాసంలో కేవలం ఆయన కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. స్వాతి, అంటే రాధాకృష్ణ, అక్బర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? స్వాతి, రేపు నిజామాబాద్ కోర్టు కూడా సమన్లు జారీ చేసింది కాబట్టి ఒకవేళ నిజామాబాద్ కోర్టులో కూడా ఇతను హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అరెస్టుకు సంబంధించి మాత్రం పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే నిర్మల్ పోలీస్ స్టేషన్ లో 121 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే 41A కింద కూడా కోర్టు నిర్మల్ పోలీసులు సమన్లు జారీ చేశారు కాబట్టి అరెస్టు దానిపై మాత్రం పోలీసులు ఉన్నతాధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అరెస్టు దానిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే కోర్టులో కూడా హాజరు కావాల్సి ఉంది. గతంలో ఒక చూస్తే మనకు జగన్మోహన్ రెడ్డిని కూడా 41A కిందనే సమన్లు జారీ చేసి సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అదే
సమన్ల ప్రకారం 41A కిందనే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు నిర్మల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాబట్టి అరెస్టుపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ అరెస్టు చేస్తే కనుక మాత్రం అతన్ని నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఉంచుకునే ఆస్కారం ఉంటుంది. నిజామాబాద్ కోర్టులో రేపు పోలీసులే స్వయంగా హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే గనక ఈ పరిస్థితి ఉంటుంది. లేదంటే మాత్రం తిరిగి అతను నిజామాబాద్ కోర్టులో రేపు 8వ తారీఖు నాడు రేపు తిరిగి అతను హాజరయ్యే అవకాశం కనబడుతుంది. రామకృష్ణ, ఇంకా ఏ కోర్టులో అక్బర్ విచారణ ఎదుర్కొనున్నారు? పరిణామాలు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? గత నెల 8/22న నిజామాబాద్ నిర్మల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇటు ఢిల్లీతో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్తో పాటు హైదరాబాద్లో కూడా కేసులు నమోదు కావడం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ప్రధానంగా నాంపల్లి కోర్టులో వెంకటేష్ గౌడ్ అనే న్యాయవాది వేసిన ప్రైవేట్ పిటిషన్పై నాంపల్లి కోర్టు పూర్తిగా కూడా విచారణ జరిపింది. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు 153, 153A అలాగే 295A సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కూడా 2 రోజుల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ అసిస్టెంట్కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇతని పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లా కోర్టులో 2 న్యాయవాదులు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. దీనిపైన కూడా ఎల్బీనగర్ పోలీసులకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తక్షణమే అక్బరుద్దీన్ ఓవైసీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ కూడా కేసులు నమోదయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తానికి అక్బరుద్దీన్ ఓవైసీపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం జరిగింది. ఇప్పటికే నిజామాబాద్, నిర్మల్లో ప్రధానంగా ఈ 2 కేసులు ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాబట్టి అక్కడ ప్రధానంగా కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం వివిధ వ్యక్తులు వేసిన ప్రైవేట్ పిటిషన్ల దాని మీద కేసులు నమోదు కావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. స్వాతి. రామకృష్ణ, అంటే టోటల్ గా చూస్తే ఎంఐఎం పొలిటికల్ మైలేజ్ గా వాడుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజకీయ వర్గాలు ఏమని అంటున్నాయి? స్వాతి, ఎంఐఎం పార్టీ గతంలోనే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు జిల్లాలతో పాటు గ్రామాల్లో కూడా బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఆ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతం చేసేందుకు ప్రక్కా ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈ గత నెల 22/8న కూడా ఇదే బహిరంగ సభల్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఎంపీ పార్టీ అధ్యక్షుడికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడుగా ఉన్నాడు కాబట్టి ఇతను బహిరంగ సభల్లో పాల్గొనడం జరిగింది. ఆ బహిరంగ సభల్లో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనేది ఒకవైపు అతనిపై ఆరోపణలు మోపి కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఎంఐఎం పార్టీని ఒకవైపు బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని రానున్న ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోర్టు వరకు వెళ్ళడం, అలాగే ఒక వర్గాన్ని కించపరిచేలాగా మాట్లాడడం అన్న ఈ యాంగిల్లో కొంచెం ఎంఐఎంకి దెబ్బ పడే అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఓటు బ్యాంకు కొంచెం ఖచ్చితంగా తక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే ఎంఐఎంకి సంబంధించిన పార్టీలో కావచ్చు, కింది స్థాయి నాయకుల్లో కావచ్చు కొంత విధంగా విభేదాలు కూడా చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎంకి మైలేజ్ని అంటే ఓటు బ్యాంకుని పెంచే అవకాశం ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీకి ఓటు బ్యాంకు తగ్గే అవకాశం కూడా ఈ వ్యాఖ్యల ద్వారా కనబడుతుంది. అంటే ఈ అరెస్ట్ పై అక్బరుద్దీన్ ఏమైనా వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి వివరణ ఇవ్వనున్నారు? స్వాతి, అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ 9 గంటల ప్రాంతంలో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నిర్మల్ పోలీస్ స్టేషన్లో హాజరైన తర్వాత అంటే ఒకవేళ నిర్మల్ పోలీస్ స్టేషన్లో అక్కడ తీసుకునే చర్యలను బట్టి అక్బరుద్దీన్ ఓవైసీ పరిస్థితి నెలకొని ఉంటుంది. ఎందుకంటే అతను మీడియాతోటి మాట్లాడతాడా లేదా అనేది కూడా నిర్మల్లోనే ఉంటుంది. ఒకవేళ పోలీసులు కనుక అరెస్ట్ చేస్తే మాత్రం అక్కడ మీడియాతోటి మాట్లాడే అవకాశం ఉండదు. ఒకవేళ పోలీస్ స్టేషన్లో అతన్ని విచారించి ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వివరణ తీసుకున్న తర్వాత అతన్ని న్యాయవాది ముందస్తు బెయిల్ కనుక అప్లై చేసుకుని ఉండుంటే వీటన్నిటి తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. హైదరాబాద్లో మాత్రం అతనికి అటువంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వచ్చిన వెంటనే అతను ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఉన్నారు. ఆ తర్వాత నిర్మల్ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ నిర్మల్ వెళ్ళిన తర్వాత పోలీసులు అడిగే ప్రశ్నలకి ఏ విధంగా సమాధానాలు చెప్పాలి, తాను చేసిన వ్యాఖ్యలపై తాను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిపైన ప్రస్తుతం అతను నిమగ్నమై ఉన్నారు. ఎలాంటి సమాధానం
సమాధానాలు ఇవ్వాలి, ఎలాంటి పోలీసులు అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు చెప్పాలి, వాటిని ఏ విధంగా ఎదుర్కొనాలి అన్న వాటిపై ప్రస్తుతం అతను ఎంఐఎం సంబంధించిన పార్టీ నేతలతో పాటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తోటి కొద్దిసేపటి వరకు కూడా అతను కీలకంగా భేటీ కావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చర్చించుకోవడం జరిగింది. ఒకవేళ అరెస్ట్ చేస్తే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్న దానిపైన కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. మొత్తానికి అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒకవైపు ఎంఐఎం పార్టీకి మైలేజ్ని పెంచనున్నాయి. హైదరాబాద్ లాంటి పాత బస్తీ లాంటి పరిసర ప్రాంతాల్లో ఓటు బ్యాంకును పెంచే అవకాశం ఉన్నప్పటికీ కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం వీటికి సంబంధించి మాత్రం పూర్తిగా వ్యతిరేకత ఇప్పటికే కనబడుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్రంగా విభేదిస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. స్వాతి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.